హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ₹1 కోటి అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలకు భూమి పూజ చేశారు. తర్వాత మాజీ ప్రధాని దివంగత నేత పివి నరసింహారావు స్వగ్రామం వంగరలో పివి విజ్ఞాన వేదికను సందర్శించారు. వంగరలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. పివి విజ్ఞాన వేదికను వచ్చే నెల పివి జయంతి వరకు పూర్తి చేసి కార్యక్రమాలు నిర్వహించేలా జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం. ప్రణాళికలో భాగంగా ఈరోజు భీమదేవరపల్లిలో ఉన్నటువంటి కేజీబీవీపీకి సంబంధించిన అదనపు గదుల శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా అసలు గ్రామీణ ప్రాంత విద్యా వ్యవస్థకు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చినటువంటి రూపకల్పన పివి నరసింహారావు స్వగ్రామం వంగరలో వారి మెమోరియల్ను కూడా ఈరోజు సందర్శించుకోవడం జరిగింది. ఇక్కడ కేంద్రం నుంచి నవోదయ విద్యాలయాన్ని కూడా వంగర విలేజ్లో ప్రతిపాదన చేయడం జరిగింది. అది తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మెమోరియల్ను కూడా తొందరగా నిర్మాణం చేసి వచ్చే నెలలో వారి జయంతి సందర్భంగా కూడా ఇక్కడనే ఒక కార్యక్రమం నిర్వహించాలన్న ఆలోచనతో మరి జిల్లా కలెక్టర్ గారు, స్థానిక సర్పంచ్ గారు, మిగతా అందరూ అధికారులు కూడా ఇక్కడికి వచ్చినాం. ఏదేమైనా విద్యకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈ సందర్భంలో గ్రామీణ ప్రాంత వ్యవస్థ నవోదయ విద్యాలయ సమితిని ఏర్పాటు చేసి ఒక ఎడ్యుకేషన్ చైన్ ఏర్పాటు చేసిన పివి నరసింహారావు గారికి సంబంధించిన ఈ ప్రాంతంలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా పటిష్టవంతంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి